హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మల తెలుగువారి కుటుంబం. ఈరోజు రొయ్యల కర్రీ చేస్తున్నానండి. రొయ్యల కర్రీకి ఫస్ట్ రొయ్యలన్నీ కడిగేసేసుకునేసి ఉప్పు పసుపు వేసి వేయించి పెట్టుకునేసానండి. ఫస్ట్ చిన్న కడాయిలో, తర్వాత వచ్చి ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు 4 చీలికలు చేసుకొని వేసుకున్నానండి. అంటే 8 అయినాయి చీలికలు చేసిన తర్వాత. అవి కొంచెం వేగిన తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నానండి. 1 స్పూన్ వేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఏగనిద్దాం. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ఆనియన్ వేసుకుంటున్నానండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకునేసి వేయించేసుకుందాం బాగా. ఇది అడగంటుతుంది, చిన్నగా కలుపుకుంటూ వేయించుకుందాం. ఈ విధంగా కూడా ఒకసారి చేస్తే చాలా బాగుంటుందండి. తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా కొంచెం వేసుకున్నాను. ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను, ఒక ఆనియన్ పేస్ట్ చేసి వేసుకున్నాను. తర్వాత అవంతా కొంచెం వేగిన తర్వాత టమోటా వేసుకునేసి ఒక పండు టమోటా ఒకటి వేసుకున్నాను. కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకున్నాను, టమోటా తొందరగా మగ్గుతుందని. ఈ విధంగా గుజ్జుగా వచ్చింది కదండి. తర్వాత వచ్చి ఇది వేగిపోయిన తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత కారం వచ్చి 2 స్పూన్లు వేసుకున్నాను. కారం అయితే చూసి వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఇవంతా బాగా వేగనిద్దాం. కారము, ధనియాల పొడి, మసాలాలు బాగా వేగనిద్దాము. ఈ విధంగా వేగాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలు, పసుపు ఉప్పు వేసి వేయించి పెట్టుకున్నానండి. రొయ్యలు అవన్నీ వేసేసుకొని బాగా కలుపుకొనేసి కొంచెం నీళ్ళు వేసుకొని ఉడకబెట్టేసుకుందాం. ఇప్పుడు రొయ్యలు వచ్చి కడిగేటప్పుడు వచ్చి కొంచెం ఉప్పు, నిమ్మరసము, పెరిగేసి కడుక్కుంటే రొయ్యలు చాలా నీట్గా వస్తాయండి. తర్వాత ఈ విధంగా ఉడికిపోయిందండి. రొయ్యలు ఉడికిపోయాయి కదా. ఇప్పుడు వచ్చి గరం మసాలా 1 స్పూన్ వేసుకుంటున్నాను. గరం మసాలా వేసిన తర్వాత కొంచెం మిరియాల పొడి 1/2 స్పూన్ వేసుకున్నానండి. ఏమైనా నీ శ్వాస ఉన్నా కూడా ఉండకుండా ఉంటుంది మిరియాల పొడి వేసుకుంటే. వేసేసుకొని కలుపుకునేసి ఒక 2 మినిట్స్ పెట్టేసిన తర్వాత కొత్తిమీర వేసేసుకునేసి కలుపుకుందామండి. రెడీ అయిపోయిందండి ఇప్పుడు రొయ్యల కర్రీ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.